నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. మార్చిలో నిర్వహించిన ఈ ఫెయిర్ డీలిమిటేషన్ సమావేశంపై మెమోరాండం సమర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఇందుకోసం ప్రధాని మోదీని కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. కానీ మోదీ నుంచి స్పందన లేదు. నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇటీవలే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు సమావేశం నిర్వహించి తీర్మానం చేశాయి. మరోవైపు తమపై హిందీని రుద్దవద్దని తమిళనాడు సీఎం కేంద్రంపై పోరాటానికి దిగారు. దీంతో సౌత్ వర్సెస్ నార్త్ అన్న రీతిలో గత కొంతకాలంగా వార్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అందులో సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అంటూ కోరారు. మార్చి 27వ తేదీనే ఈ లేఖను రాసినప్పటికీ తాజాగా ఎక్స్ వేదికగా సీఎం ఈ లేఖను పోస్టు చేశారు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టవద్దని కోరుతూ దక్షిణాది రాష్ట్రాలన్నీ తీర్మానం చేయగా ఆ మెమోను ప్రధాని మోదీకి అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ బాధ్యతను ఎంకే స్టాలిన్ తీసుకోగా తనకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026వ సంవత్సరంలో జరగబోతోంది. అయితే జనాభా ప్రాతిపదికనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరుపుతామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెబుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నేతలైతే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే అన్యాయం గురించి చర్చించేందుకు ఆయా రాష్ట్రాల వివిధ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒడిశా ప్రతిపక్ష పార్టీ బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత వాస్తవాలతో డీలిమిటేషన్ ను వ్యతిరేకించారు. జనాభా నియంత్రణ కోసం కుటుంబ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసి విజయం సాధించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ మంచిది కాదని ఈ సమావేశంలో నేతలందరూ అన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకం కాదు, న్యాయమైన డీలిమిటేషన్ కు అనుకూలంగా ఉన్నామన్నారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది. ఇది జరిగితే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. రైతులు ప్రభావితమవుతారు. మన సంస్కృతి అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. మన పౌరులు తమ సొంత దేశంలో అధికారాన్ని కోల్పోతారు. ప్రజాస్వామ్యంలో గళం విప్పలేమని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ వల్ల సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామంటూ ఈ సమావేశంలో వివరించారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని, కాకపోతే జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియను కొనసాగించవద్దని అన్నారు. న్యాయబద్ధంగా పారదర్శకంగా ఈ పునర్విభజన ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, విధి విధానాలు ఖరారు చేయకుండా అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇతర పార్టీల వాదనను కొట్టిపారేస్తున్నారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొనగా ముఖ్యంగా డీలిమిటేషన్ పై అనేక తీర్మానాలు చేశారు. ఇందుకు సంబంధించిన మెమోను ప్రధాని మోదీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే మార్చి 27వ తేదీనే సీఎం ఎంకే స్టాలిన్ ఈ మెమోను అందజేసేందుకు కాస్త సమయం ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కానీ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ లేఖను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇప్పటికైనా తమ వినతిని వినిపించేందుకు అత్యవసరంగా సమయం ఇవ్వాలని కోరారు. స్పందన కోసం ఎదురు చూస్తానంటూ పేర్కొన్నారు. చూడాలి మరి ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పందించి సీఎంకు సమయం ఇస్తారా లేదా అనేది.